హాయ్ ఫ్రెండ్స్, మూర్తి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్గెట్ ఇట్. ఫ్రెండ్స్, మనలో ఎవరికైనా ఇద్దరు థిక్ ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి వ్యక్తులు కొట్టుకుంటూ కనబడితే ఎలా అనిపిస్తుంది? నాకైతే ఆ ఫీలింగ్ చాలా అన్ప్లెజెంట్గా అనిపిస్తుంది. అలాంటిది రెండు దేశాలు. ఈ రెండు దేశాలు కూడా వరల్డ్ మొత్తం మీద ఫ్రెండ్షిప్ అనే పదానికి ఒక ఫైనెస్ట్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ లాగా చెప్పచ్చు. అలాంటిది ఇన్ని వేల సంవత్సరాల సంబంధ బాంధవ్యాలు అలాగే షేర్డ్ కల్చర్ను కూడా కాదనుకుని ఒకరినొకరు ఎందుకు నిందించుకుంటున్నారు? ఇప్పుడు ఈ వీడియోలో ఇండియా అలాగే నేపాల్ యొక్క ఫ్రెండ్షిప్ ఎలాంటిది, పొలిటికల్గా ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్కు నేపాల్ వచ్చింది, అలాగే నేను విన్న ఒక ఎలిగేషన్, నిజానికి నేపాల్ అనేది భారత్లో ఎప్పుడో కలిసిపోవాల్సింది, కానీ నెహ్రూ దీన్ని అడ్డుకున్నారు అని. ఇది నిజమేనా? ఒక పొరుగు దేశం తనంతట తానుగా వచ్చి మేము మీతో కలిసిపోతామన్నా కూడా మనం ఎందుకు కాదనాల్సి వచ్చింది? అలాగే భారత్ నేపాల్ను గనక మర్జ్ చేసుకుని ఉంటే ఆ ఇంటిగ్రేషన్ ఎలా ఉండేది అనే విషయంపై నా యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్రెస్ చేశాను. అయితే ప్రతి ఇష్యూకి కూడా హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ను అటాచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో యొక్క లెంత్ బాగా ఎక్కువగా వచ్చింది. సో నెక్స్ట్ టైం నుంచి నా వీడియో యొక్క లెంత్ను తక్కువగా ఉండేలా చూసుకుంటాను. అది 1950 సంవత్సరం నవంబర్ నెల. నేపాల్ రాజు అయిన త్రిభువన్, కొడుకు మహేంద్ర, మనవడు బైరేంద్ర ఇలా ఫ్యామిలీలో మొత్తం 10 మందితో కలిసి ఇండియాలో ఆశ్రయం కోసం వచ్చారు. అదేంటి, నేపాల్ రాజుకు రాజకుటుంబానికి భారతదేశంలో ఆశ్రయం తీసుకోవాల్సిన కర్మ ఏంటి అని చూస్తున్నారా? దీనికి కారణం అక్కడ రాణాలు. పేరుకే రాజు అయిన త్రిభువన్ పెత్తనం మొత్తం రాణాల చేతిలో ఉండడంతో వారి ప్రాబల్యాన్ని ఎలానైనా తగ్గించే ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకున్నారు. రాణాలు కూడా తమ యొక్క రాజ్యాధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందనే భయంతో త్రిభువన్ యొక్క మనవడైన జ్ఞానేంద్ర బీర్ బిక్రమ్ షాను నేపాల్ యొక్క కొత్త రాజుగా ప్రకటించేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అప్పటికి జ్ఞానేంద్ర యొక్క వయసు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. వెంటనే అలర్ట్ అయిన ఇండియా కూడా కొత్త రాజును తాము ఒక లెజిటిమేట్ రూలర్గా యాక్సెప్ట్ చేయడం లేదు అని ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అలాగే లోకల్గా ప్రజలు కూడా బాగా తిరుగుబాటు చేశారు. ఈ రెండింటికి భయపడిన రాణాలు చివరగా త్రిభువన్ తోటి కాళ్ళబేరానికి దిగారు. ఇక్కడి వరకు నేను చెప్పింది ఒక డాక్యుమెంటెడ్ హిస్టరీ. మీరు కావాలంటే వికీపీడియాలో కూడా వెతుక్కోవచ్చు. అయితే 2001లో బీజేపీ పార్టీ మెంబర్ అలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన కేఆర్ మల్కనీ గారు ఒక పొలిటికల్ బాంబ్ పేల్చారు. వారు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, నేపాల్ రాజైన త్రిభువన్ తనంతట తానుగా వచ్చి భారతదేశంలో నేపాల్ను విలీనం చేస్తామంటే నెహ్రూ వద్దని చెప్పడం నిజంగా ఒక పిచ్చి చర్య అని. దీనికి చాలా వైడ్ పబ్లిసిటీ వచ్చింది. ఎందుకంటే స్టేట్మెంట్ చేసింది ఏం సాదాసీదా వ్యక్తి కాదు, ఒక సీనియర్ జర్నలిస్ట్. అలాగే ఎలిగేషన్స్ కూడా ఏం సాదాసీదా వ్యక్తి పైన కాదు, భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని అయిన నెహ్రూ మీద. కానీ బీజేపీ పార్టీ మాత్రం ఇది కేవలం మల్కనీ గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అంటూ పక్కకు తప్పుకుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఇది అవాస్తవం అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ గవర్నమెంట్ యొక్క ప్రకటనను మనం చాలా వ్యాలిడిటీతో చూడాలి. ఎందుకంటే అప్పటికి రూలింగ్ పార్టీ బీజేపీనే కాబట్టి. కాంగ్రెస్ వారైతే నెహ్రూ పేరు చెడిపోకుండా అలా చెప్తారని అనుకోవచ్చు. బీజేపీనే చెప్పింది కాబట్టి మల్కనీ గారి యొక్క స్టేట్మెంట్లో ఎటువంటి వ్యాలిడిటీ లేదు అనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతోంది. కానీ మల్కనీ గారి యొక్క ప్రకటనలో మనం ఒక గమ్మత్తైన విషయాన్ని గమనించవచ్చు. అదేంటంటే, హిందూస్ మెజారిటీగా ఉండే దేశాలు ఈ ప్రపంచంలో కేవలం 3: ఇండియా, మారిషస్, అలాగే నేపాల్. ఆర్ఎస్ఎస్ కూడా కలలు కంటున్న అఖండ భారతదేశ సాధనలో భారతదేశంలో నేపాల్ని విలీనం చేయడం అనేది ఒక మంచి ఆలోచనే. దీనికి నేను కూడా ఏకీభవిస్తాను. రూలింగ్లో ఉన్నారు కాబట్టి ఇండో నేపాల్ రిలేషన్స్ దెబ్బతినకుండా బీజేపీ వారు ఇలా అన్నారనే అనుకుందాం. నిజంగానే నెహ్రూ డెలిబరేట్గా ఇండో నేపాల్ యొక్క ఇంటిగ్రేషన్ అవ్వకుండా చేశాడనే అనుకుందాం. ఒకవేళ ఇండియాతో మేము కలిసిపోతామంటూ త్రిభువన్ ముందుకొచ్చినా నా దృష్టిలో నెహ్రూ నిజంగానే ఒప్పుకోకపోవడమే కరెక్ట్. అలా అడగలేదు, ఒకవేళ అడిగినా కూడా ఒప్పుకోకపోవడమే కరెక్ట్. అలా ఎందుకు అంటున్నానో ఇప్పుడు నేను మీకు పాయింట్ బై పాయింట్ అనలైజ్ చేసి చెప్తాను. ఇందాక నేను చెప్పిన గొడవంతా రాజా అలాగే కొంతమంది నోబెల్స్, అంటే రాజా అలాగే రాణాల మధ్య గొడవ అన్నమాట. ప్రజలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకు ఏమిష్టమో తెలుసుకోకుండా మనం నేపాల్ని భారతదేశంలో విలీనం చేయలేం. చేస్తే చూసారుగా ఇప్పుడు మనం కాశ్మీర్తో ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నామో అలానే ఉంటుంది. ఒకవేళ ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగినా కూడా రాణాలు ఏం చూస్తూ ఊరుకోరు. ఏం చెప్తారు? చూడండి, మనల్ని ఆక్రమించమంటూ ముందు ఒక మాట ఇచ్చింది, ఇప్పుడేమో మన రాజాగారిని లొంగ తీసుకుని మనల్ని పరిపాలించడానికి తయారైంది భారతదేశం అంటూ అక్కడ ప్రజల యొక్క మద్దతును కూడగడతారు. అంతేకాదు, పాకిస్తాన్ కూడా మనల్ని ఒక మాట అనడానికి ఒక స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. చూసారా, భారతదేశం అనేది ఒక విస్తారవాద దేశం. కాశ్మీర్లోని రాజును లొంగ తీసుకుని కాశ్మీర్ను ఆక్రమించేసుకుంది. ఇప్పుడేమో నేపాల్ యొక్క రాజును లొంగ తీసుకుని నేపాల్ని ఆక్రమించుకోవడానికి చూస్తోంది. ఇది తప్పు అంటూ ఇంటర్నేషనల్గా మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పటికే పాకిస్తాన్తో యుద్ధం చేసి మనం తలనొప్పులు ఎదుర్కొని ఉన్నాం. అప్పటికి దేశం కూడా సరిగ్గా ఇంటిగ్రేట్ కాలేదు. ఇదో కొత్త సమస్య అయి ఉండేది తప్ప నా దృష్టిలో నేపాల్ యొక్క ఇంటిగ్రేషన్
సజావుగా భారతదేశంలో జరిగేది కాదు అనేది నా అభిప్రాయం. సౌత్ ఏషియాని మొత్తాన్ని కాలనైజ్ చేసి పడేసిన బ్రిటిష్ వారు నేపాల్ని మాత్రం ఎందుకు వదిలేసినట్టు? ఏ నేపాలీ సిటిజన్ అయినా తనని తాను ఎప్పుడూ ఎవ్వరి చేత కాలనైజ్ చేయబడని ఒక ప్రాంతం నుంచి వచ్చిన వానిగా చెప్పుకుని గర్వపడతాడు. కోర్స్ అది నిజం కూడా. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఈ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ చిన్ని దేశాన్ని మాత్రం కాలనైజ్ చేయకుండా వదిలేసింది. అది ఎందుకనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేపాల్ యొక్క జియోగ్రఫీ చూస్తే అది భారత్ మరియు చైనాల మధ్య హిమాలయ పర్వతాల్లో న్యాచురల్గానే ప్రకృతి తనను ప్రొటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా అనుకూలించే ఒక ప్రదేశం. దట్టమైన అడవులు ఈ దేశాన్ని మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేశాయి. బ్రిటిష్ వారు వారితో యుద్ధం చేయాలంటే ఈ దట్టమైన అడవులను దాటి అక్కడి వరకు చేరుకోవాల్సి ఉంటుంది. వారికి ఈ దారిలో మొట్టమొదటిగా ఎదురయ్యే శత్రువు ఒక నేపాలీ కాదు, దోమ. అవును, మీరు విన్నది కరెక్టే, దోమలే. ఎందుకంటే మలేరియా అనేది ఆ రోజుల్లో చాలా ప్రాణాంతకమైన వ్యాధి. తీరా అడవులన్నీ దాటి ఆపసోపాలు పడి అక్కడి వరకు చేరాక ఆక్సిజన్ కూడా అందనంత ఎత్తైన ప్రదేశం. అంత ఎత్తైన ప్రదేశంలో గూర్ఖా వీరులు చూపించే తెగువ ముందు బ్రిటిష్ వారు నిలబడి వారితో తలబడడం అనేది దాదాపుగా అసాధ్యం. ఇంత చేసి చచ్చి చెడి వారితో యుద్ధంలో గెలిచిన పెద్దగా ఎకనామిక్గా కానీ స్ట్రాటజిక్గా కానీ గెయిన్స్ ఏముండవు. కేవలం వారి యొక్క రూలింగ్ ఏరియా పెరుగుతుంది అంతే. సో బ్రిటిష్ వారు నేపాల్ను ఒక బఫర్ స్టేట్ లాగా చూడటం మొదలుపెట్టారు. అంటే శత్రువు తమపై దాడి చేయకుండా రాజ్యం యొక్క బౌండరీ దగ్గరలో మరో రాజ్యాన్ని ఉండేలా చూసుకోవడమే ఈ బఫర్ స్టేట్ స్ట్రాటజీ. కేవలం నేపాలే కాదు, సిక్కిం అలాగే భూటాన్ కూడా ఈ బఫర్ స్టేట్ స్ట్రాటజీలో ఒక భాగం. అప్పట్లో రష్యా లేదా మంగోలియన్లు మనపై దాడి చేయకుండా నేపాల్ను ఒక బఫర్ స్టేట్ లాగా చూసుకునేవారనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పే ఒక వాదన. మనకి బఫర్ స్టేట్ స్ట్రాటజీ అనేది బ్రిటిష్ యొక్క ఇన్వెన్షన్ అయితే కాదు. చాణక్య నీతి అయిన అర్థశాస్త్రంలో కూడా దీన్ని మెన్షన్ చేశారు. నేపాల్ను సౌత్ ఏషియా మొత్తం మీద మిగతా ప్రిన్స్లీ స్టేట్స్ లాగా కాకుండా ఒక స్వతంత్ర రాజ్యంగా బ్రిటిష్ గుర్తించింది. నేపాల్ పైన బ్రిటిష్ యొక్క ఇంట్రెస్ట్ కూడా ఏం స్పెషల్గా లేవు. కేవలం టిబెట్ అలాగే చైనాలతో టీ ట్రేడ్ యొక్క మార్గం తెరిస్తే చాలు. మొదట్లో నేపాలీలు బ్రిటిషర్లకు టీ ట్రేడ్కి దారివ్వలేదు. సో ఆంగ్లేయులకి నేపాల్కి పడేది కాదు. కొన్నాళ్ళకి అంతా సద్దుమణిగిపోయింది. ట్రీటీ ఆఫ్ సుగోలి అనే పేరుతో ఒక సంధి కూడా చేసుకున్నారు. సో వీరి ఇద్దరి మధ్యలో ఫ్రిక్షన్ పాయింట్స్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేవు. ఉన్నత స్థానాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచించాలి, హుందాగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. లేకపోతే వాటి యొక్క రామిఫికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. 2001లో నేపాల్ని ఇబ్బంది పెట్టింది కేవలం మల్కనీ గారి స్టేట్మెంట్స్ ఒక్కటే కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన హృతిక్ రోషన్ కూడా. అవును, ఈయన గారైతే ఈ ప్రపంచం మొత్తం మీద తనకు నచ్చని దేశం అంటూ ఏదైనా ఉందంటే అది నేపాలే అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది చూసిన మన నేపాలీ సోదరులు ఊరికే ఊరుకుంటారో చెప్పండి. వీధుల్లో వీరంగం చేశారు. భారతీయ సంతతికి చెందిన వారు కాఠ్మాండూలో నడుపుతున్న షాప్స్ మీద పడి గలాటాలు చేశారు. ఈ గొడవల్లో మొత్తం 5 మంది చనిపోయారు. టూరిస్టులు అయితే మంచాల కింద సోఫాల కింద నక్కి భారతదేశం వరకు తప్పించుకొని రావాల్సి వచ్చింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి భారత్ తమ యొక్క ఆధిపత్యాన్ని ఎక్కడ తగ్గించేస్తుందనే భయంతో అక్కడ పొలిటికల్ క్లాస్ ప్రజల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్స్ను రగులుస్తూనే వస్తున్నాయి. 1973లో సిక్కిం ఇండియాలో కలిసినప్పుడు కూడా వారు చాలా హంగామా చేశారు. సిక్కిం కలిస్తేనే ఒప్పుకొని వారంతా వారుగా వచ్చి భారతదేశంలో ఎందుకు కలుస్తారు? వారి యొక్క డిస్టింక్ట్ ఐడెంటిటీ పోతుందనే భయం వారిలో ఉంటుందిగా. అంతేకాదు అక్కడ యొక్క పొలిటికల్ క్లాస్ దీనికి బాగా ఎగెనిస్ట్గా ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ దేశమైనా తన పొరుగు దేశానికి ఇవ్వనంత మర్యాద, దాంతోపాటు అవకాశాలు కూడా భారత్ నేపాల్కి ఇస్తూ వచ్చింది. ముందుగా నేపాల్తో భారత్ ఓపెన్ బోర్డర్స్ కలిగి ఉంది. అంటే బోర్డర్స్ అనేవి కేవలం పేరుకే, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. అలాగే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాల సంబంధం. ఇది కేవలం భారత్ మరియు నేపాల్ విషయంలోనే కనబడుతుంది. మన గౌతమ్ బుద్ధుడు కూడా నేపాల్లోనే పుట్టాడు. సో ఆ కాలం నుంచి కూడా భారతదేశం నేపాల్తో సంబంధాలు కలిగి ఉంది. ఇండో నేపాల్ రిలేషన్షిప్ను రోటీ బేటీ రిలేషన్షిప్ అంటారు. అంటే బ్రెడ్ అండ్ బ్రైడ్ రిలేషన్షిప్ అనమాట. అంటే ఫుడ్ అలాగే పెళ్లి కూతురు ఈ రెండు కూడా మన భారత్ నుంచి వారికి వెళ్తూ ఉంటాయి. మన యూపీ, ఈ బీహార్ వాసులు తమ పిల్లలకు నేపాల్ సంబంధాలు చూడటం అనేది చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. కేవలం ఓపెన్ బోర్డర్స్ మాత్రమే కాదు, నేపాలీ సిటిజన్స్కి భారతదేశంలో చాలా ఫెసిలిటీస్ ఇచ్చాం. నేపాల్ వాసులు భారతదేశంలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా చేపట్టచ్చు. నేపాల్ యొక్క లాంగ్వేజ్ మన ఇండియన్ షెడ్యూల్డ్ లాంగ్వేజ్ కూడాను. 1950లో ఇండో నేపాల్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అంటూ ఒక ఒప్పందం కూడా చేసుకున్నాం. అలాగే మన ఆర్మీ కూడా నేపాల్ చైనా బోర్డర్స్ను
నిరంతరం కాపాడుతూ ఉంటుంది. చైనా టిబెట్ను ఎలా అయితే మింగేసిందో నేపాల్ను అలా చేయకుండా కాపాడుతూ ఉంటుంది. అయితే నేపాల్ లోపల మాత్రం చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. దాదాపుగా 100 సంవత్సరాల పాటు రాణాల యొక్క మొనార్కీలో ఉండి భారత్ యొక్క సాయంతో నేపాల్ బయటపడింది. కానీ ఏ రోజు సుఖంగా లేదు. 1990లో స్టార్ట్ అయిన సివిల్ వార్ ఒక దశాబ్దం పైననే కొనసాగింది. నేపాల్ ఆర్మీ అలాగే మావోయిస్టులు చేసిన ఘాతుకాలు ఇక్కడి నేలను రక్తసిక్తం చేసేశాయి. చైనా నేపాల్లో మావోయిజంను బాగా పెంచి పోషించింది. ఎటువంటి సాయం చేయకపోయినా నాశనం మాత్రం బాగా చేసింది. చాలా సంవత్సరాల పాటు భారత్ అలాగే ఇంకొన్ని మిత్ర దేశాల యొక్క సాయంతో ఈ సివిల్ వార్ ముగిసింది. చివరికి 2015లో వీరు ఒక రాజ్యాంగాన్ని కూడా అడాప్ట్ చేసుకునేంతగా వీరు డెవలప్ అవడానికి అన్ని విధాల సాయం చేసింది భారత్. అయితే 2015 ఏప్రిల్ నెల నేపాల్ను 2 భారీ భూకంపాలు కుదిపేశాయి. దాదాపుగా 10,000 మంది వరకు చనిపోయారు. మన ఇమ్మీడియట్ నైబర్ అవ్వడం వల్ల మనం వారిని రక్షించడానికి వాయువేగంతో కదిలాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెయింబౌళ్ళు పనిచేసి చాలామందినే కాపాడాయి. ఆపరేషన్ మైత్రి అంటూ ఒక ఆపరేషన్ కూడా నిర్వహించి వీరందరినీ కాపాడాం. $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని కూడా వీరి కోసం ప్రకటించాం. అయితే మన మీడియా మాత్రం భారతదేశానికి వాతావరణాన్ని కవర్ చేసినట్టుగా కాకుండా మన సాయం లేకపోతే వారు ఏమైపోయేవారు అనే రేంజ్లో కలర్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. ఇదంతా చూసిన నేపాలీలకు బాగా కాలింది. మీడియాని పొమ్మన్నారు. భారత్ సాయం ఆపేసినా పర్వాలేదు, మీరు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనేంతగా చేరింది ఇష్యూ. దీన్ని వారు ఒక చీప్ పబ్లిసిటీ స్టంట్గా చూశారు. ఇండియా యొక్క రెప్యుటేషన్ కూడా ఇంటర్నేషనల్గా బాగా డ్యామేజ్ అవడంతో మీడియా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలాగే 4 నెలల తర్వాత సెప్టెంబర్ 19న నేపాల్ ఒక కొత్త రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రాజ్యాంగంలో మన భారతీయులతో ఎక్కువగా రిలేషన్స్ మెయింటైన్ చేసే మదేశీయులను వారు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. భారత్ కూడా తమ యొక్క నిరసనను ఈ విషయంలో తెలిపింది. నేపాల్ ప్రజలు జియోగ్రఫికల్గా 2 ప్రాంతాల్లో ఉంటారు. ఇండియాతో బోర్డర్ ఏరియా కలిగి ఉన్న ప్రాంతం ఒక మైదాన ప్రాంతం. దీన్ని తెరాయ్ రీజన్ అంటారు. దీంట్లో ఉండే ప్రజలు మదేశీ ప్రజలు. అలాగే ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉండేవారిని పహారియాస్ అంటారు. ఈ పహారియాస్ మన మదేశీయులను అన్ని రకాలుగా అణిచివేస్తున్నారనేది మదేశీయుల యొక్క ఆక్రందన. భారతదేశం కూడా ఇదే అభిప్రాయంతో కలిగి ఉంది. కానీ నేపాల్ మాత్రం యూనిలేటరల్గా కాన్స్టిట్యూషన్ ఆమోదించేసింది. అంతేకాని మదేశీయుల యొక్క సమస్యలను ఒక్కటి కూడా ఇందులో అడ్రస్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇది రుచించని భారతదేశం అన్అఫీషియల్గా ఒక బ్లాకేడ్ పెట్టింది. ఇక్కడి నుంచి ఆయిల్, గ్యాస్ అలాగే మెడిసిన్స్ ఇలా ఏ డైలీ ఎసెన్షియల్స్ కూడా అక్కడికి వెళ్లకుండా ఆపేసింది. నేపాల్కు బయట నుంచి ఏదైనా అందాలంటే కేవలం 2 మార్గాలు, చైనా మరియు భారత్. సో భారత్ పైన వారు అన్ని రకాలుగానూ ఆధారపడ్డారు. ఎందుకంటే చైనా కన్నా భారత్ అనేది నేపాల్కు ఒక మిత్రదేశంగా వారు ఫీల్ అయ్యారు. ఈ బ్లాకేడ్ వల్ల యాంటీ ఇండియా సెంటిమెంట్స్ బాగా ఫ్లేరప్ అయ్యాయి. ఇంతకుముందు కేవలం అనుమానాలే ఉండేవి. ఇప్పుడు బ్లాకేడ్ కూడా పెట్టింది కాబట్టి భారతదేశం నిజంగానే మన శత్రుదేశం అంటూ వారు దుయ్యబట్టడం స్టార్ట్ చేశారు. బ్లాకేడ్ అనేది మదేశీస్ చేశారు, మాకేం సంబంధం లేదు అంటూ భారతదేశం, లేదు మీరే వారి చేత చేయించారు, నిజానికి మీరే చేశారు అంటూ నేపాల్ పరస్పరం ఆరోపించుకోవడం స్టార్ట్ చేశాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి యొక్క ఎండ్ రిజల్టే ఇప్పుడు భారత్ మీద వీరు చూపించే ద్వేషభావం. ఈ ఫ్రిక్షన్ యొక్క ఎండ్ రిజల్ట్ను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూపంలో చూపిస్తున్నారు. భారత్ ఆధీనంలో ఉన్న కాలాపాని, లింపియాదూరా అలాగే లిపు లేక్ను వారి యొక్క మ్యాప్లో చూపించడం స్టార్ట్ చేశారు. నిజానికి ప్రాంతం మన చేతిలోనే ఉంది, అంటే భారతే ఈ ల్యాండ్ను కంట్రోల్ చేస్తుంది. కానీ ఇది మాది అని చెప్పడానికి వారు మ్యాప్లో చూపించారు అంతే. కానీ ఈ ప్రాబ్లం యొక్క జెనిసిస్ ఇప్పుడు కాదు, 1816లో ఉంది. అప్పటి బ్రిటిష్ వారితో నేపాలీలు ట్రీటీ ఆఫ్ సుగాలి అనే పేరుతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా నేపాల్ యొక్క వెస్ట్ బౌండరీని కాళీ రివర్గా నిర్ణయించారు. కాళీ రివర్నే శారదా రివర్ లేదా మక్కాలి రివర్ అని కూడా అంటారు. ఇప్పుడు నేను దీన్ని మీకు మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాళీ రివర్ యొక్క లెఫ్ట్ ఉండేదంతా ఉత్తరాఖండ్ అంటే భారత్ అన్నమాట, రైట్ సైడ్ ఉండేదంతా నేపాల్. ఇప్పుడు ఈ కాళీ రివర్ అనేది క్లియర్గా ఈ మిగతా ప్రాంతం అంతా డిమార్కేట్ చేసి బాగానే ఉంది. కానీ పైకి వెళ్ళి కరెక్ట్గా నేపాల్ ఎండ్ అయ్యే ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ 2గా విడిపోతుంది ఈ రివర్. ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా 2 సోర్సెస్ ఉన్నాయి దీనికి. ఇప్పుడు ఏది ప్రాపర్ సోర్స్ అనేది ఎస్టాబ్లిష్ కాక భారత్ అలాగే నేపాల్లు దెబ్బలాడుకుంటున్నాయి. మొదటగా ఈ లెఫ్ట్ సోర్స్ ఏదైతే ఉందో, లెఫ్ట్ సైడ్ కనబడుతున్న సోర్స్ ఏదైతే ఉందో, ఇది గనక
ప్రాపర్ సోర్స్ అని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ ప్రాంతాలన్నీ నేపాల్ చేతికి వెళ్తాయి. అలాగే రైట్ సైడ్ ఉండేది కనుక ఒక ప్రాపర్ సోర్స్ అని మనం ఎస్టాబ్లిష్ చేసి నిరూపించగలిగితే ఈ ప్రాంతాలన్నీ భారత్ చేతిలోనే ఉంటాయి. సో ఇష్యూ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు నేపాల్ వారు 1816 మ్యాప్ను తీసుకొచ్చి ఇది మాది అని చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడే ఎందుకు ఈ గొడవంతా స్టార్ట్ అయింది అనేది చూద్దాం. 1962లో యుద్ధం తరువాత లిపు లేక్ అనే ఒక మార్గాన్ని మనం మూసేశాం. ఈ మార్గాన్ని ట్రెడిషనల్గా ఉత్తరాఖండ్కు చెందిన బోటియాస్ అనే ఒక తెగలు వాడుతూ వస్తున్నాయి. అలాగే మన హిందువులు కూడా కైలాస్ మానస్ సరోవర్ యాత్ర కోసం ఈ ప్రాంతాన్ని అంటే ఈ లిపు లేక్ అనే మార్గాన్ని వాడతారు. 1981లో యాత్రికుల కోసం 1962లో మూసేసిన మార్గాన్ని మళ్ళీ తెరిచారు. 1991లో ఇండియా చైనాలు బార్డర్ ట్రేడ్ కోసం ఈ ప్రాంతాన్ని వాడే ఉద్దేశంతో ఒక ఒప్పందానికి వచ్చాయి. 2009లో భారతదేశం ఉత్తరాఖండ్లోని గతిబర్ నుంచి లిపు లేక్ వరకు ఒక 80 కిలోమీటర్ల రోడ్ను స్టార్ట్ చేసింది. దారాచూలా అలాగే లిపు లేక్ను కనెక్ట్ చేస్తూ సాగే ఈ మార్గం 2009లోనే స్టార్ట్ అయినా కూడా నేపాల్ ఎప్పుడూ దీనికి ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. అయితే 2019లో భారతదేశం రిలీజ్ చేసిన ఒక మ్యాప్లో కాళీ రివర్ని చూపకుండా మ్యాప్ రిలీజ్ చేసింది. నేపాల్ ఇందుకు అభ్యంతరం తెలిపింది. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈ కాలాపానీ రోడ్ను ఎప్పుడైతే తెరిచారో కోపగించి వెంటనే వారి యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూట్ను ఎంచుకుంది. దీనికి సాక్ష్యంగా 1816 మ్యాప్ను పట్టుకొచ్చి ఇది మాది అనడం స్టార్ట్ చేసింది. ఇలా క్లెయిమ్ చేసినంత మాత్రాన ల్యాండ్ వారిది అయిపోదు. మనతో పోరాడే అంత సీన్ కూడా అక్కడ లేదు. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దీన్ని లైట్ తీసుకోలేం. ఎందుకంటే రాజ్యాంగంలో పెట్టారు అంటే దాని అర్థం ఇది నెవర్ ఎండింగ్ క్రైసిస్ లాగా చేసే ఉద్దేశం వారికి ఉంది. అక్కడ ప్రజల్లో మరింతగా ద్వేషభావం రెచ్చగొడుతూ తద్వారా లబ్ధి పొందుతారు. అది అసలు సమస్య. ఇది ఒక్కటే కాదు, బార్డర్ డిస్ప్యూట్స్ ఇంకా ఒకటి ఉంది. 1981లో భారత్ నేపాల్లు జాయింట్ టెక్నికల్ లెవెల్ బౌండరీ కమిటీ అంటూ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ యొక్క రిపోర్ట్లో 98% ఆఫ్ ద బౌండరీ బాగానే ఉంది. కేవలం కాలాపానీ దగ్గర అలాగే సుస్తా అనే మరో ప్రాంతం దగ్గర ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు. ఏంటి సుస్తా అంటూ ఇంకో ప్రాంతం ఉంది, దాని దగ్గర మళ్ళీ గొడవనా? దాన్ని కూడా మ్యాప్లో చూపిస్తాను. మన బీహార్ రాష్ట్రంలో పశ్చిమ చంపారణ్ దగ్గర ఉంది ఈ సుస్తా ప్రాంతం. 1816లో ఒప్పందం ప్రకారం గండక్ నది పక్కన ఉన్న ఈ సుస్తా ప్రాంతం భారతదేశానికి చెందుతుంది. అయితే నదికి ఒకవైపున మట్టి కోసుకుంటూ మరోవైపు డిపాజిట్ చేసుకుంటూ ప్రవహిస్తోంది ఈ నది. నిజానికి నది అనేది ఎప్పుడూ ఒకేలా ప్రవహించదు. ఈ ఇమేజ్లో చూడండి, నది వంపులు కాన్స్టెంట్గా ఎలా మారుతున్నాయో. అలాగే ఒక ప్రాంతంలో వంపుల కారణంగా నీరు కోయడం తద్వారా ల్యాండ్ యొక్క జియోగ్రఫీ మారడం అనేది సర్వసాధారణం. లేదా ఇసుకను తీసుకెళ్ళి ఇంకో చోట డిపాజిట్ చేయడం వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుంది. మన సుస్తా ప్రాంతంలో కూడా ఇదే జరిగింది. నీరు ఒకవైపు కొయ్యడం వల్ల మన ల్యాండ్ తగ్గుతూ నదికి అటుపక్కగా ల్యాండ్ పెరుగుతూ వస్తుంది. అయితే ఇంటర్నేషనల్ లా ఈ విషయంలో ఏం చెప్తోంది అంటే ఎటువంటి రివర్ అయినా జియోమార్ఫికల్ చేంజెస్ జరిగినప్పుడు ఆ ప్రాంతం యొక్క చేంజెస్ సడన్గా జరిగితే గనక బౌండరీని యాస్టీస్గా ఉంచేయాలి. అంటే దాని అర్థం ల్యాండ్ నేపాల్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ రివర్ చేంజ్ అనేది కొన్ని సంవత్సరాల పాటు నెమ్మదిగా జరిగితే బౌండరీని మార్చచ్చు. సో ఈ ల్యాండ్ ఇండియాకి చెందుతుంది. దాని అర్థం ఏంటి? ఈ రివర్ యొక్క బౌండరీ చేంజ్ స్లోగా జరుగుతోంది కాబట్టి ఇది ఇండియాకే చెందుతుందని ఈ పాయింట్ను క్యాచ్ చేశారు. కాబట్టే సుస్తాని వారు మ్యాప్లో చేర్చకుండా ఫోకస్ అంతా ఓన్లీ కాలాపానీపైనే పెట్టారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇది నిలబడదు. వీరు ఇంతటితో ఆగలేదు. రాజ్యాంగ సవరణ ఒక్కటే కాదు, వారి యొక్క సిటిజన్షిప్ లాను కూడా అమెండ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. దీని ప్రకారం ఏ నేపాలీ పురుషుడైనా విదేశీ అమ్మాయిని పెళ్ళాడితే ఆ అమ్మాయి నేపాలీ సిటిజన్షిప్ కోసం 7 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మదేశీయులు మన ఇండియన్ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండడానికి లేదా ఆ పెళ్ళిళ్ళ రేట్ తగ్గించడానికి అని క్లియర్గా అర్థమవుతోంది. ప్రజెంట్ ఇష్యూస్కు చాలా మటుకు కారణం ఇప్పుడున్న ప్రో చైనీస్ గవర్నమెంట్. అవును, ఇప్పుడు నేపాల్ను నడుపుతున్నది ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం కదా. వీరికి సహజంగానే ఇండియా ఏం చేసినా నచ్చదు. అందుకేనేమో భారతదేశం నిర్వహిస్తున్న
భీమ్స్టెక్ యుద్ధ విన్యాసాల్లో కాకుండా పోయి చైనాతో యుద్ధ విన్యాసాల్లో పాల్గొంది నేపాల్. చైనా వారు అక్కడ స్కూల్స్ని తెరిచారు. పిల్లలకు మ్యాండరిన్ టీచ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా చేజెక్కించుకున్నారు. 2017లో అనుకుంటా ఒకసారి నేపాల్ ప్రధాని అయిన కేపీ శర్మ ఓలీ గారు భారత్ పర్యటనలో ఉండగా ద హిందూ జర్నలిస్ట్ మాట్లాడుతూ మీది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కదా అంటూ ఏదో క్వశ్చన్ స్టార్ట్ చేయబోయాడు. వెంటనే దానికి అభ్యంతరం చెప్పి మాది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటారా, కాదు మాది ల్యాండ్ లింక్డ్ కంట్రీ అంటూ ఒక చొరకంటించారు. సో దీన్ని బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది వారు ప్రైడ్ను కోరుకుంటున్నారు. మనం వారి ప్రైడ్ని తగ్గించేలా ఏదో మాట్లాడుతున్నామనే ఫీలింగ్లో కూడా వారు ఉన్నారు. అక్కడ పాలకులు ప్రజల్లో కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన యాంటీ ఇండియా సెంటిమెంట్స్ను ఇప్పుడు వాడుకుంటున్నారు. ఇది నిజానికి చాలా సంవత్సరాల నుంచి బిల్డ్ అయ్యి వచ్చిందే తప్ప ఒక్కసారిగా వచ్చింది కాదు. ల్యాండ్ లాక్డ్ ప్లేస్ అవ్వడం వల్ల ఇండియా లేదా చైనా నుంచి వారికి ఏం కావాలన్నా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో సహజంగానే ఇండియా పైన వారికి డిపెండెన్సీ బాగా ఎక్కువ ఉంది. దానివల్ల ఇండియన్స్కి మనం ఎక్కడ లోకువైపోతున్నామేమో అనే ఫీలింగ్ కూడా వారిలో బాగా ఉంది. అయితే 1950లోని తరాల్లా కాకుండా ఇప్పుడు ప్రజలు దాన్ని దాచడం లేదు, వెంటనే బయటికి కక్కేస్తున్నారు. అక్కడ మిడిల్ క్లాస్ కూడా బాగా రైజ్ అయింది. దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి అక్కడి కరెన్సీ ఇంటికి పంపడంతో బాగానే ఆర్థిక అభివృద్ధి కూడా చెందుతోంది. ఎప్పుడైతే ప్రజలు ఆకలి బాధల నుంచి బయటపడి మిడిల్ క్లాస్గా ఎమర్జ్ అవుతారో సహజంగానే వారికి ప్రైడ్ ఎక్కువ ఉంటుంది. ఇండియా ఇచ్చిన చారిటీ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకు మనమే సంపాదించుకోగలం అని అనిపిస్తుంది. అందులో తప్పేం లేదు. వారు ఇండియాలో చదువుకున్న వారి తాత ముత్తాతల్లాగా కాదు, దేశ విదేశాల్లో చదువుకోవడం వల్ల కొత్తగా ఐడియాస్ వస్తూ ఉంటాయి. అది సహజం. కానీ అది నేషనల్ ఐడెంటిటీకి కాకుండా నేషనల్ పాలిటిక్స్కి వాడటం వల్ల ఈ సిచ్యువేషన్ బాగా కాంప్లెక్స్ అయిపోయింది. అంతేకాదు యూపీ మరియు బీహార్ ప్రాంతాల్లోని ప్రజలు మదేశీస్తో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. హిల్ ఏరియాస్ అయిన పహారియాస్తో కంటే మనతో అంటే భారతదేశంతో ఎక్కువగా ఈ మదేశీస్ అంటకాగుతున్నారనే భావనలో పహారియాస్ ఉన్నారు. వారిని యాంటీ నేషనల్స్గా చూడటం మొదలుపెట్టారు. ఇంతకు ముందు ఒకసారి నేపాల్కు చెందిన లోత్ సంపా తెగల వారు భూటాన్లో ఉండేవారు. వారిని భూటాన్ ప్రభుత్వం ఎథనిక్ క్లెన్సింగ్ అంటే జాతి ప్రక్షాళన, ఇప్పుడు బర్మా ఎలా అయితే రోహింగ్యాలను చేస్తుందో అలా అన్నమాట, అలా చేయడం స్టార్ట్ చేసింది. ఇండియా ఈ విషయంలో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. నిజానికి నేపాల్కి మిగిలిన ఏకైక హోప్ ఇండియానే. కానీ ఇండియా సైలెంట్గా ఉండడంతో తమ ప్రజలను కాపాడుకోలేకపోయాం, దానికి కారణం భారతీయులే అంటూ మన పైన బాగా గ్రడ్జ్ పెంచుకున్నారు. నేను ఇప్పటివరకు డిస్కస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ కంటే కూడా నా దృష్టిలో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లం చాలా సీరియస్ ఇష్యూ. మన ఇండియన్ ఆర్మీకి కూడా ఇది లాంగ్ రన్లో చాలా పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు నేపాలీ వాసులు గూర్ఖాలను మన ఇండియన్ ఆర్మీలో చేరవద్దని కోరుతున్నారు. నిజానికి 2012 నుంచి కూడా ఇటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ అక్కడి పొలిటికల్ క్లాస్ మనకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఒక స్ట్రాంగ్ రెజల్యూషన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడున్న వేళలో వారు గూర్ఖాలను ఇండియన్ ఆర్మీలో చేరకుండా ఏదైనా ఒక కొత్త రూల్ పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేపాలీస్ ఇండియన్ ఆర్మీకి సేవలు అందించడం అనేది కొత్తగా వస్తున్నది కాదు, అది నిన్న మొన్నటి ఆచారం కాదు. దాదాపుగా 200 సంవత్సరాల పైబడి ఇది నడుస్తోంది. ఆంగ్లో నేపాలీస్ వారిలో వీరు కనపరిచిన ధైర్య సాహసాలకు ముగ్ధులైన ఆంగ్లేయులు వీరిని ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాయుధ బలగాల్లో తీసుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత బ్రిటిష్ ఆర్మీ కూడా వీరిని రిక్రూట్ చేసుకునేది. 1947 తర్వాత ఇండియన్ ఆర్మీ అలాగే బ్రిటిష్ దేశపు ఆర్మీ కూడా వీరిని ఇలాగే రిక్రూట్ చేస్తూ వస్తున్నాయి. కేవలం ఇండియా బ్రిటన్లో మాత్రమే కాదు, యుఎస్ఏ, సింగపూర్, బ్రునెయి లాంటి దేశాల్లో కూడా వీరు సేవలు అందిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ గూర్ఖాల గురించి ఒక మాట అన్నాడట, నా సైన్యంలో గూర్ఖాలు ఉండి ఉంటే నన్ను ఎవరూ ఓడించలేరు అని అన్నాడట. మన ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన బిపిన్ రావత్ గారు కూడా ఈ గూర్ఖా రైఫిల్స్లోనే ట్రైన్ అయ్యారు. ప్రస్తుతానికి గూర్ఖాలు ఇండియన్ ఆర్మీలో వేరువేరు విభాగాల్లో చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేస్తున్నారు. 2017 నాటికి ఇండియన్ ఆర్మీ నుంచి పెన్షన్స్ అందుకుంటున్న నేపాలీ వాసులు ఏకంగా 90,000 మంది పైనే ఉన్నారట. మన ఆర్మీలో వారు ఎంతగా ఇంటిగ్రేట్ అయ్యారో ఈ లెక్కను బట్టి తెలుస్తోంది. అంతెందుకు 1997లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మనల్ని లీడ్ చేసిన ఇండియన్ ఆర్మీ చీఫ్ అయిన శామ్ మానిక్షా గారు ఈ గూర్ఖాల కోసం మాట్లాడుతూ ఒకసారి మీకు ఎవరైనా భయం లేదని చెప్పారా, అయితే వారు మీతో అబద్ధం చెప్తున్నారు, లేదా వారు ఖచ్చితంగా గూర్ఖా అయి ఉండాలి అని అన్నారట. సో వీరి ధైర్య సాహసాలు ఎట్టివో మనకి క్లియర్గా అర్థమవుతుంది.
శత్రువుని వీరు దూరం నుంచి తుపాకీతో కాల్చి చంపడం ఇష్టపడరట. దగ్గరకు వెళ్ళి కుక్రీ అనే ఒక పదునైన ఆయుధంతో వారిని చంపుతారట. ఇలా చేయాలంటే చాలా తెగువ కావాలి. నేను ఇదంతా వారిని పొగడ్డానికి మాత్రమే చెప్పడం లేదు. అలాని ఇప్పుడేదో అక్కడి పొలిటికల్ క్లాస్ ఏదో ఒక కామెంట్ చేసినంత మాత్రాన, ప్రజలు వీరిని ఇండియన్ ఆర్మీలో చేరొద్దు అని చెప్పినంత మాత్రాన ఇన్నాళ్ళు మన కోసం వారు ధారపోసిన రక్తానికి అవమానం చేయాల్సిన అవసరం లేదు. అనన్య సామాన్యమైన వీరి శౌర్యాన్ని మనం మిస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నా దృష్టిలో ప్రస్తుతానికి ఇమీడియట్గా ఇండియన్ ఆర్మీలో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకోవట్లేదు. కానీ లాంగ్ రన్లో దీనివల్ల ఏవైనా సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ మాత్రం ఉండుండొచ్చు. సో రెండు దేశాలు కూడా పాలిటిక్స్ పక్కకు పెట్టి సామరస్యంగా తమకున్న ఇష్యూస్ను సాల్వ్ చేయడం ఎలా అనే విషయంపై దృష్టి పెట్టి ముందుకు కదిలితే బాగుంటుందనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. బై.